వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. మెల్బర్న్లో రాఘవేంద్ర స్వామి ఆరాధనకు తీసుకెళ్తాను పదండి మిమ్మల్ని. ప్రతి సంవత్సరం రాఘవేంద్ర స్వామి ఆరాధన అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రార్థనా మందిర మెల్బర్న్ వాళ్ళు. ఇది రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం వాళ్ళది బ్రాంచ్ అన్నమాట. ఇక్కడ మీరు రాఘవేంద్ర స్వామి బృందావనము, ప్రహ్లాదరాజుల వారి ఉత్సవ విగ్రహము, అలాగే శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడిని, మధ్వాచార్యుల వారిని, ఇప్పుడు ప్రస్తుతం పీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థుల వారిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. ఆరాధన ప్రయుక్తంగా ఇక్కడ కనకాభిషేకము, పంచామృతాభిషేకము, అలంకారము, హస్తోదకము ఇలా అన్ని రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కల్చరల్ యాక్టివిటీస్లో భాగంగా వీళ్ళు హనుమాన్ చాలీసాకి డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. ఎంత బాగా చేశారు. ప్రతి సంవత్సరం నేను కూడా మా టీంతో పాటు వెళ్ళి పర్ఫామ్ చేసేదాన్ని కోలాటం. ఈ ఇయర్ నేను మేలో కింద పడ్డదని చెప్పాను కదా, ఆ రీజన్ వల్ల చేయలేకపోయాను దీన్ని. కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చేస్తాను. ఎంత వెలితిగా అనిపించిందో నాకు రాఘవేంద్ర స్వామి ముందు నర్తన సేవ చేయలేకపోయాను అని. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి అస్సలు మిస్ కాకూడదు అనుకుంటున్నా. మీరైతే ఇప్పుడు ఇది చూసేసేయండి. హనుమాన్ చాలీసా తర్వాత ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న వారు వచ్చేసి మేఘ్నా గారు. తను భరతనాట్యం టీచర్ కూడా. ఆవిడ రాఘవేంద్ర స్వామి వారు స్వయంగా రాసిన పాట ఇందు ఎనగే గోవింద అని ఆ పాటకి పర్ఫామ్ చేశారనమాట. ఎంత బాగా అనిపించిందో ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా. మీరు కూడా చూసేసేయండి. ఇలా ఒక హాల్ బుక్ చేసి పబ్లిక్ ఈవెంట్ లాగా చేస్తారనమాట ఆరాధనని. ఆరాధన అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. రాఘవేంద్ర స్వామి వారు సశరీరంగా బృందావనం ప్రవేశం చేసిన రోజుని ఆరాధనగా సెలబ్రేట్ చేస్తారనమాట. స్వామివారి మెయిన్ బృందావనము మంత్రాలయంలో ఉంది. ప్రపంచంలో ఎక్కడెక్కడ రాఘవేంద్ర స్వామి వారి మృతికా బృందావనాలు ఉన్నాయో అక్కడంతా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేస్తారనమాట. రాఖీ పౌర్ణమి అయిన నెక్స్ట్ 3 days రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన ఉంటుంది. దాంట్లో సెకండ్ డే మెయిన్. మీకు దగ్గరలో ఎక్కడ రాఘవేంద్ర స్వామి బృందావనం ఉన్నా మీరు హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఎంత స్పెషల్గా అనిపిస్తుందో నేను ఇంత దూరం వచ్చి రాఘవేంద్ర స్వామి వారిని ఇక్కడ దర్శనం చేసుకోవటం. నాకు ఈ రాఘవేంద్ర స్వామి ప్రార్థనా మందిర మా ఇంటి నుంచి నియర్లీ ఒక 1.5 hour జర్నీ పడుతుంది. అందుకే రెగ్యులర్గా రాలేకపోతున్నాను. కానీ ఆరాధనకు మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి వస్తానన్నమాట. దాని తర్వాత రాఘవేంద్ర స్వామి ప్రార్థనా మందిర వాలంటీర్ ఒకరు ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు. మనం ఒకవేళ వాలంటీర్ చేయాలి అనుకున్నా, ఏదైనా డొనేషన్ చేయాలి అనుకున్నా, ఏదైనా పూజ చేయించుకోవాలి, ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్రార్థనా మందిర వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. లేదు మీకు ఇంకేమైనా కావాలి డీటెయిల్స్ అంటే యూ క్యాన్ మెసేజ్ మీ ఆల్సో. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దేర్ కాంటాక్ట్. సో మీరు రీచ్ అవుట్ అయ్యి మీకు ఏదైనా పూజ కావాలి, సేవ కావాలి అంటే చేయించుకోవచ్చు. మీరు ఇప్పటిదాకా విన్న వాయిద్యం చండి. రాఘవేంద్ర స్వామి వారికి మహామంగళారతి కూడా జరుగుతోంది. మనము స్వామికి చేసే ఉపచారాల్లో వాయిద్యం, నృత్యం, గానం ఇలా అన్నీ ఉంటే అన్ని సేవలు జరిగాయి. భజన, పాటలు పాడటము, నృత్యం చేయటము, ఇప్పుడు వాయిద్యం, ఇలా అన్ని సేవలు చేసి స్వామివారికి మహామంగళహారతి చేస్తున్నారు. ఇది చూడండి, కొన్ని వేల కళ్ళు స్వామివారి మహామంగళహారతిని విట్నెస్ చేస్తున్నాయి. రోజు ఒకవేళ దర్శనం చేసుకున్న ఆరాధన రోజు దర్శనం చేసుకోవటం
అదొక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. అది లైవ్లో విట్నెస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మీకు అట్లా ఎప్పుడన్నా అనిపించుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తర్వాత హస్తోదకం అయిన తర్వాత ప్రసాద వితరణ అంతా జరిగింది. ఎన్ని ఐటమ్స్ చేశారో ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. పులిహోర, సాంబార్, కారం బూందీ, చారు, బజ్జీ, బాదుషా, మైసూర్ పాక్, కోసంబరి, కూర, ఇలా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నేను కొంచెం సేపు వాలంటీర్ చేశాను. మిగతా రోజుల్లో రాలేకపోయాను కాబట్టి ఇదన్నా కొంచెం సేవ చేద్దాము అని అనుకున్నాను. ఆ సేవ చేసే భాగ్యం దొరికిందనమాట. కొంచెంసేపు ఫుడ్ సర్వింగ్లో దాంట్లో హెల్ప్ చేశాను. దాని తర్వాత నేను కూడా భోంచేశాను. రాఘవేంద్ర స్వామి ప్రసాదం కాబట్టి, రాఘవేంద్ర స్వామిదనే కాదు ఏ దేవుడిదైనా ప్రసాదం కాబట్టి ఆటోమేటిక్గా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఐటమ్స్ ఉండే అనమాట. తిన్న తర్వాత అక్కడే ఒక చిన్న స్టాల్ పెట్టున్నారు. వెళ్ళి ఆ స్టాల్కి వెళ్ళి కొంచెం జ్యువెలరీ చూసాం. ఎక్కడికి పోయినా మనకి జ్యువెలరీ మాత్రం అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కదా. అలాగే అక్కడ కొంచెం చీరలు కూడా పెట్టున్నారు. ఆ చీరలు, జ్యువెలరీ రెండు షాపింగ్ చేశాను. వాళ్ళవి విజిటింగ్ కార్డ్స్ లేకపోతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నేను లింక్ చేస్తాను. మీరు మెల్బర్న్లో ఉండేవాళ్ళు మీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. జ్యువెలరీ మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ శారీస్ కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ శారీస్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి తెప్పించి పెట్టున్నారనమాట. ఆ శారీస్ డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెక్అవుట్ చేయండి. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు మళ్ళీ ఒకసారి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవాలి అని అనిపించింది. మనకు పుట్టింట్లో ఎన్ని రోజులు ఉన్నా ఇంకొక రోజు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. రాఘవేంద్ర స్వామిని చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ అనిపిస్తుంది. పుట్టింట్లో ఉన్న ఫీలింగ్ ఎంతసేపు ఉన్నా ఇంకొంచెం సేపు రాఘవేంద్ర స్వామిని చూడాలి అని అనిపిస్తుంది అనమాట. సరే, మీరు ఒకవేళ మెల్బర్న్లో ఉండేవాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి రాఘవేంద్ర స్వామి ప్రార్థనా మందిరంలో రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.